సంవత్సరాలకు సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి జీవితాలను త్యాగం చేసి ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చి పరీక్షలకు ప్రిపేర్ అయితే పరీక్షలు రాసి వారం తిరగకముందే అవి రద్దయిపోయాయి అంటే ఎలా ఉంటుందో వాళ్ళ మానసిక పరిస్థితి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి జస్ట్ ఇమాజిన్. ప్రభుత్వ నిర్లక్ష్యం, ఎన్ని పరీక్షలు లేకు, చేతగానితనం. ఆ చేతగానితనానికి ఏ ఒక్కరైనా బాధ్యత వహిస్తారా? ఎవరూ బాధ్యత వహించరు. తాజాగా ఒక 18 సంవత్సరాల అమ్మాయి ఆద్రికా బాజ్పేయి ఈ పరీక్ష నిర్వహణ సంస్థకు, నీట్కి, అదే ఎన్టీఏ ఉంటుంది కదా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, వాళ్ళకు రాసిన లేఖ దేశంలో ఫుల్ సర్క్యులేట్ అవుతుంది. చాలామంది ప్రముఖులు కూడా ఆ లేఖను పోస్ట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఇటువంటి పౌర సమాజం కావాలి దేశానికి, సీరియస్లీ. కానీ ఇందులో లాస్ట్ లైన్ చూస్తే ఈ లేఖలో చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అవసరమైన వాళ్ళు ఎవరు ఇక్కడ ఎలా ఉండాలి అని ప్రశ్నిస్తే ఏం చేయాలి ఇంకా. సరే, ఈ లేఖ చూడండి. ఆద్రికా బాజ్పేయి రాసిన లేఖ. అమ్మాయి: నాకు 18 సంవత్సరాలు. ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాశా. 12వ తరగతిలో ఉన్నప్పటి నుంచే నేను దీనికోసం ప్రిపరేషన్ మొదలుపెట్టా. సోషల్ మీడియా ఖాతాల జోలికి పోలేదు, స్నేహితులతో కబుర్లు కట్టిపెట్టా, బంధువుల పార్టీలకు వెళ్ళడం మానేశా, నీట్ పరీక్షపైనే పూర్తిగా దృష్టి పెట్టి తోబుట్టువులతోనూ పెద్దగా మాట్లాడడం మానేశా. ఇన్ని త్యాగాలు ఎందుకు చేశానో తెలుసా? డాక్టర్ కావడం నా కల. వైద్య వృత్తిలో స్థిరపడాలని నిర్ణయించుకున్నాం. పరీక్ష దగ్గర పడుతున్న కొద్దీ నాలో ఆందోళన ఎగిసింది. పరీక్షకు 10 రోజుల ముందు మీ నుంచి ఒక హెచ్చరిక వచ్చింది, ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి. ఇది స్కూల్ పరీక్ష వంటి ఆషామాషి పరీక్ష కాదు, జాతీయ స్థాయిలో అభ్యర్థులను వడబోసే భారీ క్రతువు అని ప్రకటించింది. నీట్ యూజీసీ అనేది స్కూల్ పరీక్ష కాదు. కనీసం స్కూల్లో ప్రశ్నాపత్రం లీకేజీ అనేది కూడా ఎక్కడా వినలేదు, చూడలేదు. మాకు మాత్రం మీరు శుద్ధులు చెబుతారు, అంకిత భావంలో మేము మీకంటే 10 రెట్లు ఎక్కువ అని బీరాలు పలికారు. ఇది నిజంగా మీరు సిగ్గుపడాల్సిన విషయం. పరీక్షా కేంద్రంలోకి అడుగు పెట్టే ముందు మమ్మల్ని పలు రకాలుగా చెక్ చేస్తారు. ఆ డ్రెస్ రకం అనుమతి లేదు, ఈ షూ వేసుకోవద్దు, ఈ హెయిర్ బ్యాండ్ వద్దు, ఆ స్మార్ట్ వాచ్ పెట్టుకోవద్దు అని 1,00,000 షరతులు పెడతారు. జుట్టు ముడి వేసుకొని అంతా విప్పేసి వేళ్ళు దూర్చి మరీ చెక్ చేశారు. నిజంగానే బట్టలిపి చెక్ చేశారు. కొన్ని దగ్గర అప్పుడు కొన్ని వివాదాస్పదం కూడా అయ్యాయి కదా. జుట్టు ముడి వేసుకొని అంతా విప్పేసి వేళ్ళు దూర్చి మరీ చెక్ చేశారు. టీషర్టు బటన్లను కత్తిరించారు, ప్యాంటులకున్న జేబులను కత్తిరించారు. ఇక పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ సంగతి చెప్పనక్కర్లేదు. ఎగ్జామ్ హాల్లోకి కనీసం ట్రాన్స్పరెంట్గా ఉండే నీళ్ల సీసాను కూడా అనుమతించలేదు. మేమేమైనా పేపర్ లీక్ చేసే ముఠా సభ్యులమా? మా కలలను సాకారం చేసుకునేందుకు మీరు పెట్టే ఇలాంటి ఎన్నో కండిషన్లను మేము భరించాం. అయినా ఇంతటి తనిఖీలు చూశాక ఇక పేపర్ లీక్ కాదు అనే భరోసాతో పరీక్ష హాల్లోకి వెళ్ళా. ఇంత చేసి అక్కడికి వెళ్ళాక మేము ఎగ్జామ్లో ప్రశ్నల కంటే బయటి వ్యవస్థతోనే అతిపెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది. వ్యవస్థలో ఒకరిద్దరు తప్పు చేసినా మొత్తం ఎగ్జామినేషన్ వ్యవస్థ అభాసు పాలవుతోంది. ఇక్కడితో ఇది ఆగట్లేదు. ఎన్టీఏను ట్విట్టర్ ఖాతాలో లక్షలాది మంది విద్యార్థులు అడిగే సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తుంది. అయినా సరే కనీసం ఈసారైనా ఇలా జరగదేమోననే ఆశతో పరీక్ష రాశారు. మళ్ళీ మా నమ్మకాన్ని వమ్ము చేశారు. జాగ్రత్తలో మాకంటే 4 ఆకులు ఎక్కువ చదువుకున్నామని చెప్పే ఎన్టీఏ ఇప్పుడు మమ్మల్ని నిరాశ లోయలో నెట్టేసి చేతులు దులిపేసుకుంటుంది. అయినా సరే వీటన్నింటినీ భరిస్తూ మేము మరోసారి పుస్తకాల పురుగులుగా మారేందుకు సిద్ధపడతాం. మా కలల సాకారం కోసం కష్టపడక తప్పదు. కానీ తప్పు చేసిన మీకు కనీసం సారీ అయినా చెప్పాలనిపించలేదా? వావ్! ఇంత జరిగాక కూడా అభ్యర్థులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలనే స్పృహ మీకు ఎప్పుడు వస్తుంది? జాతీయ స్థాయిలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించే ఇలాంటి పరీక్షా పేపర్ లీక్ అయితే బాధ్యతాయుత స్థాయిలో ఉన్న మీ నుంచి మేం క్షమాపణ కూడా ఆశించకూడదా? మాకెన్ని కలలు ఉన్నాయో మీరు కనీసం ఒక్కసారైనా ఊహించారా?
పరీక్ష పూర్తయ్యాక తోబుట్టువులతో హాయిగా ఉండొచ్చని సంబరపడ్డాం. 2 రోజుల్లోనే ఆకాశం విరిగి పడినట్లు దుర్వార్త మోసుకొచ్చారు. మళ్ళీ పరీక్ష పెడతారని తెలిసిన క్షణాన వరదలో ఇల్లు మొత్తం కొట్టుకుపోయినంత విషాదం మాలో అలుముకుంది. మా డాక్టర్ కలల సౌధాన్ని కూల్చేశారు. ఇప్పుడు 11 సంవత్సరాల నా చెల్లి నాతో ఒక మాట చెప్పింది. అక్క, అతిగా ఆశలు పెట్టుకోకు. దేశంలో మన భవిష్యత్తు గురించి ఎవరికి పట్టదు అన్న మాటలు నా మనసును మెలిపెట్టేస్తూ ఉన్నాయి. చెల్లి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. ఇంత జరిగినా వ్యవస్థ మనతోనే ఉంది అని చెల్లికి ఎలా భరోసా ఇవ్వాలి? ఇలాంటి వ్యవస్థలో మేము బాధితులుగా మిగిలిపోవాల్సిందేనా? అభద్రతా భావం అనేది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది. భారత్లో ఉన్నత విద్యను అభ్యసించడం తనకు ఇష్టం లేదు అని తోబుట్టువులు చెప్పారు. ఇలాంటి తరుణంలో ఈ దేశంలో ఉన్నందుకు మేమెంతో గర్విస్తున్నాము అని ఎలా చెప్పగలను? ఒకవేళ సరిహద్దు కంచెలు లేకపోయినా సరే నేను ఈ దేశంలోనే ఉండిపోతాను అని చెప్పగలనా? చెప్పలేనేమో. ఎందుకంటే నిబంధనలు అనేవి కాగితం పులులుగా మారిపోయాయి. మీ పట్ల మా నమ్మకం ప్రతిసారి వమ్మవుతోంది. కష్టపడి చదివిన చదువుకు, ప్రిపరేషన్కు విలువ ఉన్న చోటే ఉండాలనుకుంటున్నాను. ఇట్లు ఎంతో అసంతృప్తి చెందిన మీ పరీక్షార్థి అని తాను రాసినటువంటి లేఖ నిజంగానే ఈ దేశంలో పాలకులకు మినిమం అకౌంటబిలిటీ లేదు అని తేటతెల్లం చేయడం లేదా? నిజమే కదా. లక్షల మంది జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసినటువంటి ఈ సంస్థలు, ఈ ప్రభుత్వం ఎందుకు బహిరంగ క్షమాపణ చెప్పదు? ఎందుకు అకౌంటబిలిటీ ఫీల్ అవ్వరు? ఎందుకు వాళ్ళ బాధ్యతల నుంచి తప్పుకోరు? ఎందుకు రాజీనామాలు చేయరు? అకౌంటబిలిటీ ఫీల్ అవ్వాలి కదా. రాజీనామాలు చేస్తే పవర్ ఎంజాయ్ చేయడం తగ్గిపోతుందనా? ప్రోటోకాల్ ఎంజాయ్ చేయడం తగ్గిపోతుందనా? మీ అధికారం కోసం, మీ ఆర్థిక స్థిరత్వం, పటిత్వం కోసం, మీరు అధికారాన్ని ఎలగబెట్టడం కోసం దేశంలో ఎవరినైనా ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి బాధలైనా అందరూ మీకోసం భరించాల్సిందేనా? ఎంత దారుణం! ఒకప్పుడు ఎక్కడో రైలు యాక్సిడెంట్ అయిందంటే రైలు మంత్రి రాజీనామా చేశారనేది విన్నాం. ఇప్పుడు సిగ్గు శరం లేని వాళ్ళందరూ పాలకులుగా ఉన్నారు. మినిమం అకౌంటబిలిటీ లేని వాళ్ళు ఏదో బయటకు రావాలి, ఏదో మతాలు, దేవుళ్ళ ప్రస్తావన తీసుకొస్తే ఇంకంతా మాయమైపోతుందని చెప్పే పరిస్థితులు. సమాజం కూడా అదిగో ఈ అమ్మాయి లాగానే చైతన్యం అవ్వాలి. ఇలాగే క్వశ్చన్ చేయాలి. ఇదేం ఒకరి బాధ కాదే. 23 లక్షల మంది విద్యార్థులు దేశంలో, వాళ్ళ కుటుంబాలు. ఇందులో మతాల ప్రస్తావన ఉంటుందా? కులాల ప్రస్తావన ఉంటుందా? వర్గాల ప్రస్తావన ఉంటుందా? అందరూ బాధితులే. ఎక్కడైనా సిస్టమ్ లాగా పనిచేసినప్పుడు బాధితులు అనబడేవారు మిగలరు. అకౌంటబిలిటీ అనేది అగ్రస్థానంలో ఉంటుంది. సిస్టమ్ లాగా పనిచేయకపోతే ఇంతమంది ఘోషపడక ఏం జరుగుతుంది?